So model code of conduct come into force immediately. After 4 onwards, immediately for the entire Jubilee Hills Assembly constituency and also Hyderabad district. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పూర్తిగా కూడా ఇది వర్ధంతుంది. రెండు వస్తుంది. మేజర్గా బై ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ పూర్తిగా వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పర్సన్స్ పబ్లిక్ ప్లేస్లో లేదన్నా ప్రైవేట్ ప్లేస్లో ఉన్నది కూడా మోడల్ కోడ్ గైడ్లైన్స్ ప్రకారం తీయడం జరుగుతుంది. ఆల్రెడీ టీమ్ ఈజ్ ఇన్ యాక్షన్. ఆల్రెడీ టీమ్ అక్కడే ఉన్నారు. అండ్ మీకు అందరికీ చెప్పడం, మన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్ ఆన్ 13th మండేలో గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఆర్డీఓ సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ నామినేషన్స్ రిసీవల్ అదేవిధంగా ప్రాసెస్ అన్ని వారి దానిలో చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్ 21st 10/10/2025 is the last date of nomination. And scrutiny is on next date 22nd లో ఉంటుంది. Last date of withdrawal 24th. So date of poll is on 11th November 11/11 Tuesday అప్పుడు డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. కౌంటింగ్ ఈజ్ ఆన్ 14th 11/2025. అక్కడ కొట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ యూసఫ్ గూడాలో అక్కడే కౌంటింగ్, అక్కడే అరేంజ్మెంట్స్, స్టోరేజ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో జనరల్ గా మీకు 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. దాదాపుగా 3,98,982 ఓటర్స్ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కూడా కొంతమంది అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 4 lakhs అబౌవ్ ఓటర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దానిలో సర్వీస్ ఓటర్స్ ఎలక్టర్స్ 18 members ఉన్నారు. ఓవర్సీస్ ఎన్ఆర్ఐస్ 95 members ఉన్నారు. పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ దివ్యాంగులు 18,091 ఉన్నారు. 80+ 6,052. సో జెండర్ రేషియో 924 ఉన్నాయి. సో యావరేజ్ గా ఒక పోలింగ్ స్టేషన్స్ కు 980 members వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ 1,200 వరకు చెప్పారు. మన 980 వరకు యావరేజ్ గా రావడం జరుగుతుంది. చాలా ఎక్సైజ్ చేసి ఈ 407 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరికైనా వారు ఫామ్ 7 లో వారు ఓట్ డిలీట్ అయిందినా దే క్యాన్ అప్పీల్ టు డిఈఓ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్పీల్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అప్పీల్ కూడా సిఇఓ హైదరాబాద్ వారు కూడా అప్పీల్ చేయొచ్చు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అప్పీల్ చేయొచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇంకా ఓటర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నాయినా 1950 కాళ్ళకి చేశారన్నా మీ ఓటర్ నమోదై ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ మీ ఓటర్ రోల్లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి.